హాయ్ ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు అయితే మనం కలిగిరి మార్కెట్లో ఉన్నామండి. కలిగిరి అన్నమయ్య డిస్టిక్ ఎవ్రీ సాటర్డే 5 AM మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట. 5 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఉంటుంది. కాస్త తొందరగానే అయిపోతుంది అనమాట. కొంచెం చిన్న మార్కెట్ ఇది. సో ఈ మార్కెట్లో బక్రీద్ కోసం పండగలు, ఈ బక్రీద్ అనే కాదు, ఈ దేవరులు అంట ఇవంతా మొత్తం తిరణాలు స్టార్ట్ అయినాయి. సో దానివల్ల యాక్చువల్గా మార్కెట్లు అన్నీ పెరిగిపోయినాయి అనమాట. సో కలిగిరి మార్కెట్ కూడా పెరిగింది ఈరోజు మార్కెట్లో మనం ఏమొచ్చినా ఏమనేసి క్లియర్ కట్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర అయితే మాట్లాడదాం. సో దాని తర్వాత వచ్చి మనం మన ఛానల్లో ఎల్కే ఛానల్లో ప్రతిరోజు కంటిన్యూగా వీడియోలు వస్తూ ఉంటాయన్నమాట. సో మీది ఎవరైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ ఎప్పుడైనా కావచ్చు, మన ఛానల్లో ప్రమోషన్ ఏదన్నా ఆవులు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ ఏమున్నా కూడా ప్రమోషన్ అయితే చేస్తాను అనమాట. సో ఇంకా మోటార్ వెహికల్స్ కానీ ఏదైనా కానీ ల్యాండ్ కానీ ఏదైనా కూడా మన ఛానల్ అయితే ప్రమోషన్ చేస్తాను. సో మీకు ఎవరైనా మన ఎల్కే ఛానల్లో ఈ మనం వీడియోస్ పెట్టాలనుకుంటే నెంబర్ అయితే ఇస్తాను అనమాట. ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874 ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మన కాంటాక్ట్ అయినారంటే మనం వచ్చి వీడియోలు చేయడం జరుగుతుంది అనమాట. సో మన ఛానల్లో పబ్లిసిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల అయితే మీకు వ్యాపారాలు పెరుగుతున్నాయి అనమాట. చాలామంది అయితే చేస్తూ ఉన్నాము ప్రమోషన్లు. సో మీకు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ వచ్చు. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ చూద్దాం. ఈ బ్యాచ్లో మొత్తం అయితే గొర్రెలు అయితే ఉన్నట్టున్నాయండి. సో చాలా గొర్రెలు అయితే ఉన్నాయి. ఏం రేట్లు పోతున్నాయి ఏమేసి మనం అయితే కనుక్కుందాము. ఒకసారి అన్నతో మాట్లాడదాం. ఆయన ఎన్ని తెచ్చారా? అన్ని గొర్రెలేనా? పిల్లలు ఏమైనా ఉన్నాయా? 7 పిల్లలు. మిగతాటి గొర్రెలు. ఏం చెప్తాను జత? ఏం రేటు? ఒక అంచనాకి ఏం చెప్తారా? 25. 7 పిల్లలు కాలు కింద వేసి జత మీద 25 చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తే 25,000 చెప్తానండి నేను చెప్పడం. దీంట్లో ఒక 7 పిల్లలు అయితే కాళ్ళ కిందకి వస్తాయని నేను చెప్తాను అనమాట. ఈ సైజు పిల్లలు, ఈ పిల్లలు అయితే లెక్క అయితే ఉండదండి. ఈ పిల్లలు కాకుండా మనకు మొత్తం బ్యాచ్లో కొంటే ఈ పిల్లలు అట్లే వచ్చేస్తాయి అనమాట, ఫ్రీగా వస్తాయి అనమాట కాళ్ళ కింద అంటే. సో ఈ బ్యాచ్లో 25,000 25,500 రూపాయలు దీంట్లో అయితే చెప్పడం ఉంది. సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తాం ఇది గొర్రెల బ్యాచ్ అండి. నెక్స్ట్ అయితే మనం లోపలికి పోదాము. మొత్తం కూడా పెద్ద సైజు పొట్టేండ్లు మేకలు అన్నీ కూడా చూసేద్దాము. ఏం రేట్లు పోతాం అనేసి మ్యాక్సిమం ఒకే వీడియో చేసేదానికి ట్రై చేద్దాం అనమాట. చూద్దాం. పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా బిగ్ సైజు పోతులు అండి. అయిపోయినాయా ఉన్నాయి అనేది మనం కనుక్కుందాం. ఆయన ఎన్ని పోతులు? ఏంది కథ? 11 పోతులు ఉన్నాయి. 11 పోతులు అయిపోయినాయా ఉన్నాయా? 29 చెప్పినాము. 29 చెప్పారు. 27 కడుతాను. 29 చెప్తే ఎంత పడతాయి ఒకటి పోత? 20 కిలో పడుతుందా? పళ్ళు వేసినాయా? ఓకే. ఫ్రెండ్స్ చూస్తే 29,000 అయితే జత మీద చెప్పారండి. 27కి అయితే అడుగుతారంట. అప్పుడు ఒక్కొక్క పోతును 14,500 రూపాయలు అయితే చెప్పడం ఉంది. సో 8 రోజుల 14 జత మీద వచ్చి ఒక్కొక్క పోతును అప్పుడు 29 అంటే 30,000 అనుకుంటే 14,500 రూపాయలు ఒక్కొక్క పోతు అయితే పడుతుందండి. 14,500 రూపీస్ అయితే ఒక్కొక్క పోతు అని చెప్తా ఉన్నారు. సో మీట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 20 కిలోలు అయితే మీట్ చెప్తున్నాడు. 14,500 అయితే రేట్ అయితే చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ఈ పోతులు అన్ని కొన్ని అయితే 2 బళ్ళ మీద అయితే ఉన్నాయి, కొన్ని అయితే పొల్లు వేస్తాయి, కొన్ని అయితే వేసినారని చెప్తున్నారు అనమాట. మనకు చూసుకోవచ్చు. ఈ పోతుల బ్యాచ్ అయితే అంత పెద్ద సైజులో ఉన్నాయన్నమాట పోతులు. ఇంకా మనకు 14,500 రూపీస్ ఒక్కొక్కటి ఈచ్ వన్ 14 అయితే 500 రూపాయలు చెప్తారు అనమాట. సో దాని తర్వాత చూద్దాం. మనం అదే లోపలికి పోలేదంగా పోదామండి. పెద్ద సైజు పోత అయితే ఉంది. ఇది చూద్దాం ఏం చెప్తారు ఏమనేసి. ఏం చెప్పారన్నా? ఏం చెప్తాను రా? 25,000 పళ్ళు వేసిందా? ఇంకా పల్లెలా? ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తాను. దీనికి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. 25,000 రూపాయలు. ఎన్ని కిలోలు రావచ్చునా? ఒక 25 వస్తుందా? 25 అబౌవ్ మీట్ పర్పస్ చెప్తున్నాడు. 25,000 అయితే ప్రైస్ చెప్తానండి. సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఇది చెవులు పోతు కాదు, కొంచెం సిరోహి కాదనమాట, ఏదో క్రాస్ ఉన్నట్టు సిరోహి క్రాస్. సో దాని తర్వాత చూద్దాం. ఇదేం చెప్పారన్నా? ఇది ఈ పోతులు ఏం చెప్తాను రా? 8,500.
ఫ్రెండ్స్ చూసి 8,500 రూపీస్ అయితే చెప్తున్నాడు. ఒక 8 months ఆ విధంగా అయితే ఉంటుందండి. 8,500 రూపాయలు అయితే చెప్పడం ఉంది, కానీ వ్యాపారానికి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. మేకలు అయితే ఉన్నట్టున్నాయి. ఆయనా ఏం చెప్పారన్నా? మేక పిల్ల, ఒక మేక పిల్లని ఏం చెప్తారు? 10,000. ఒక మేక ఒక పిల్లనే, 2 పిల్లలు ఒక మేక 10,000. నిజమైన రేటేనా ఊరికి చెప్తున్నావా? అంటే ఇప్పుడు జత మీద వచ్చి 20,000. 2 మేకలు 4 పిల్లలు వస్తాయా? ఒక మేక 2 పిల్లలు ఉన్నాయా? ఫ్రెండ్స్ చూస్తే అయితే కొంచెం రీజనబుల్ రేటే చెప్తున్నాడు, పర్వాలేదు. ఒక మేక 2 పిల్లలు 10,000 రూపీస్ అయితే చెప్తానండి. సో చెప్పడం అయితే ఆల్రెడీ చెప్తున్నాడు, కానీ ఇది ఎగ్జాక్ట్ రేటా అని నాకైతే నమ్మడానికి కొంచెం అటు ఇటుగానే ఉంది. సో మనకు చెప్పిండే రేట్ వచ్చి ఒక మేక 2 పిల్లలు 10,000 రూపాయలు. మొత్తం 3 మేకలు 3 పిల్లలు, 3 మేకలు 6 పిల్లలు అయితే వస్తాయండి. సో 30,000 అయితే చెప్తున్నాడు, కానీ సో కొంచెం ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. కొంచెం ఎక్కువైనా కూడా ఒక 10,000 రూపాయలు చెప్పినా ఒక 1,000-2,000 ఎక్కువైనా ఉండొచ్చు, లేదంటే కొద్దిగా తక్కువైనా ఉండొచ్చు. అదే అనమాట. దాని తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్ చూసి ఈ బ్యాచ్ లో అయితే మొత్తం చిన్నపిల్లలు అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు అంటే ఒక 6 months ఆ విధంగా అయితే ఉన్నట్టున్నాయి. సో చూద్దాము ఏం రేటు అవుతాయి. మనం దీంట్లో లైవ్ వెయిట్ మీటు మాట్లాడుకుంటే ఒక 6-7 months 7 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి. మనకు లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే 23 నుంచి 25 ఆ విధంగా రావచ్చు. సో ఏం చెప్తారో ఏమంటే జత కనుక్కుందాం. ఎవరన్నా? ఎవరియనా? ఏం సార్ బ్రో జత? 22,000 చెప్తాను జత. ఒక 6 నెలలు ఉంది, 7 నెలలు ఉన్నాయి పిల్లలకి. 5 నెలలు 22 చెప్తాను. ఫ్రెండ్స్ 22,000 చెప్తాను. చెప్పడం వ్యాపారం అయితే ఉండదు అనమాట. 22,000 రూపాయలు చెప్తున్నాను. అప్పుడు ఒక్కొక్కటి 11,000 రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 11,000 రూపీస్ అయితే ఒక్కొక్కటి చెప్తాను. ఒక 22 నుంచి 23 ఆ విధంగా లైవ్ వెయిట్ రావచ్చు అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఏమి తెంపినావా లేదా? తెంపుతాడవా? ఓకే, అయితే వ్యాపారం జరుగుతున్నాయండి. తర్వాత చూద్దాము. ఏమైంది బ్రదర్? ఇది ఏం కడుగుతుంది? 12,000కి 12,000 రూపీస్ అండి. చూడొచ్చు 12,000 రూపాయలకి అయితే ఈ పోతన అయితే అవుతుంది అనమాట. ఒక 12 నుంచి 13-14 కిలోల మధ్యలో అయితే రావచ్చు అనమాట. 12,000 రూపీస్. ఈ 3 ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఇంచుమించు ఒక 500 రూపాయలు ఇటు అటు ఉండొచ్చు. 12,000 రూపీస్ అయితే ఈ మేకల పోతుల రేట్లు పోతాయి అనమాట. సో దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద సైజు పొట్టేలు అయితే ఉంది. మనకు బ్రౌన్ అండి, ఇది నెల్లూరు బ్రౌన్, లేదంటే మనకు ఇట్లా అంగల్లో ఇవంతా కదిరి ఈ సైడ్ అంతా ఎర్ర పొట్టేలు వస్తాయి. పెద్ద సైజులో ఉంది పొట్టేలు. ఏం చెప్తారు? ఏం చెప్పారన్నా? 26.5. ఎన్ని బళ్ళ మీద ఉంది? 2 బళ్ళు. ఫ్రెండ్స్ 26,500 రూపీస్ అయితే చెప్తాను. చెప్పడం 2 బళ్ళ మీద అయితే ఉందండి. వ్యాపారం అయితే ఉంటుంది. 26,500 రూపాయలు చెప్తున్నాడు. 26,500 రూపాయలు చెప్తున్నాడు. సో వ్యాపారం ఉంటుంది. నా ఎన్ని కిలోలు రావచ్చానా? ఎన్ని కిలోలు రావచ్చా? 27-30 మధ్యలో. ఫ్రెండ్స్ 27 అబో 30 కిలో బిలో అయితే వస్తుంది చెప్తున్నాడు. 30 కిలోలు కాస్ట్ ఇటు అటు రావచ్చు అని చెప్తున్నాడు అనమాట. 26,500 రూపాయలు చెప్తున్నాడు, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద పొట్టేళ్ళు అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇది మన కదిరి సరుకు అండి, కదిరి అనంతపురం సరుకు. మొత్తం అయితే ఈ కలర్లో అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ మీట్ పర్పస్ లో అయితే ఎక్కువ దీనిలో అయితే లైక్ చేస్తారు అనమాట. ఏం చెప్తారు బ్రదర్? ఏం చెప్తారు? ఒక్కోటినా? 13,000 రూపీస్ అయితే ఒక్కోటి చెప్తానండి. సో జత మీద వచ్చి 26,000 రూపాయలు అయితే చెప్పడం ఉంది, కానీ వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 14 చెప్పినారు, 13కు ఇస్తామని చెప్తాను. సో అదే అనమాట. ఎన్ని కిలోలు రావచ్చు నీ అంచనాకే? అవునా? సరే ఓకే. ఫ్రెండ్స్ చూస్తే 13,000కి అయితే ఫైనల్ గా రేట్ చెప్పారండి. 13,000 రూపాయలకి అయితే చెప్తుంటారు, కానీ ఖచ్చితంగా దాంట్లో కూడా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు 13,000 రూపాయలు అంటే మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 15 కిలో ఇటు అటు రావచ్చు అనమాట. 15 కిలోలకి కాస్ట్ ఇటు అటు రావచ్చు అనమాట. జత మీద వచ్చి 26,000 రూపాయలు, 26,000 రూపీస్ అయితే చెప్పడం ఉంది, కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఈ బ్యాచ్ అయితే మనం చూసుకున్నాం. దాని తర్వాత చూద్దాం. ఇవి కూడా అన్ని మీడియం సైజ్ పొట్టేలు అండి. మరీ పెద్దవి కాదు, అలాగని చిన్నవి కాదు. పళ్ళు అయితే వేసిన లేదు. అవి కూడా ఇప్పుడు చూసినాం కదా, అవి కూడా పళ్ళు వేయలేదు అనమాట. ఇవి కూడా పళ్ళు వేయలేదు. ఒక 10 months ఆ విధంగా అయితే ఉన్నాయండి. 10 నెలలు పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. సో నెల్లూరు జుట్టు పిల్లలు అయితే ఉన్నాయి. చూద్దాం రేట్ ఏం చెప్తారో ఏమేసి కనుక. దీంట్లో అయితే మనం మీట్ మాట్లాడుకుంటే 10, 9, 10 నుంచి 12 కిలోలు అయితే మీట్ రావచ్చు. లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే 25, 27 ఆ విధంగా అయితే వచ్చి ఉన్నాయండి. సో ధర ఏం చెప్తారో ఏం చెప్తారు?
ఫ్రెండ్స్ చూస్తే 20,000 రూపీస్ అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 20,000 రూపాయలు అయితే చెప్తాను జత. అప్పుడు ఒక్కొక్కటి 10,000 రూపాయలు అయితే చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 20,000 రూపాయలు అయితే ఈచ్ వన్. ఫర్ పేర్ వచ్చి 20,000, ఈచ్ వన్ వచ్చి 10,000 చెప్తున్నాడు. 10,000 రూపాయలు ఒక్కోటి, 20,000 రూపాయలు అయితే జత మీద చెప్తాను అనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చూద్దాం ఇంకొక అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తే ఈరోజు అయితే కొంచెం మార్కెట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంకొక వీడియో చేద్దామండి. ఈ వీడియో లెంతీగా వచ్చేస్తుంది. 10 మినిట్స్ అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకొక వీడియో కలిగిరి పెద్ద పొట్టేళ్ళకి సంబంధించి చేద్దాం. అన్నీ కూడా చాలా వరకు అయితే పెద్ద పొట్టేళ్ళు, పెద్ద మేకపోతులు అయితే వచ్చిందన్నమాట. దాంట్లో గురించి రేట్లు ఎట్లా పెరిగినాయి ఏమనేసి ఇంకొక వీడియో చేద్దాం. పార్ట్ 2 అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట ఈరోజు.